JRCM फ्रेंड्स, आज हम गंगाधरा के अंदर भास्कर रेड्डी, अपने भास्कर रेड्डी वंडरवर्ल्ड की ओनर गंगाधरा के, जिनके घर पे हम वेजिटेरियन बाइट करी बनाने जा रहे हैं। क्यों बोले तो अभी गंगाधरा से ही 200 लोगों को बिठाने का टारगेट लेके रखे सो है। और इसी तरह से रोज़ अब घर घर में गंगा वेज बाइट बनेगा, खिलाएंगे और टिकट हम दे के आएंगे। ओके सर, तो स्टार्ट చేస్తున్నాం మనం सर। गंगा रेड्डी गारू प्रेशर कुकर चालू करें। रेडी साहब, थोड़ा गरम खड़े मसाले डाल रहे सर। एक गरम मसाला डाल रहे सर, इला अदरक डाल दिए। हमारा मल्लेशम सार है साथ में। हाँ, वेज बाइट डाल दिए। देखो वेज बाइट వేసిండు సార్, మంచి కలుపు ఇది। వాటర్ వేస్తున్నారు సార్। ఇప్పుడు మొత్తం ప్రెషర్ కుక్కర్ పెడుతున్నారు సార్। అవి కర్రీ కిట్ కట్ చేస్తున్నారు సార్। కర్రీ కిట్లో ఒక బగోనాలు వేసుకొని కర్రీ పేస్ట్లో మంచిగా మొత్తం లోపలికి మొత్తం తీసి ఒక గిన్నెలో వేస్తున్నారు సార్। ఇదిగో ఫిర్ एक बार కర్రీ పేస్ట్ डाल के మన రేసాయి మొత్తం అయిపోయింది। గరం వాపస్ ప్రెషర్ కుక్కర్లో ఉల్లిగడ్డ వేసిండు సార్। నూనె వేసినాక వెజ్ బైట్ కుక్కర్కి వెళ్ళి తీసేసిండు। ఇప్పుడు కర్రీ పేస్ట్ వేస్తున్నారు భాస్కర్ రెడ్డి గారు। ఇప్పుడు కొంచెం ఉప్పు కారం, మీరు ఎట్లా కారం తింటారో అట్లా రెడ్డి గారు, అర్థమైందా? కారం కారం ఎక్కువ తింటే ఎక్కయి, తక్కువ తింటే తక్కయి। సబ్జీ మసాలా వెజ్ బైట్ సార్ వేస్తున్నారు మల్లేశం గారు। వా రెడీ అయిపోయింది। ఇక మా మటన్ కర్రీ రెడీ, వెజిటేరియన్ బైట్ మటన్ కర్రీ। వారవ్వా భాస్కర్ రెడ్డి గారు, ఇప్పుడు మీ మేడంకి బాగా మంచి అయిపోయింది। మీ ఇంటి పొద్దుగాల రాత్రి మీరే వంట చేయాలా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్। భాస్కర్ రెడ్డి మటన్ కర్రీ రెడీ। మన దొడ్డు అంజయ్య, నేను, మల్లేశం ఫుల్ తిన్నుడే, యేసుడే యేసు। దీంతో పాటు గుడ్ షిప్ మళ్ళా సోడాతో తాగుదాం। ఎట్లా ఉంది మేడం? మటన్ లెక్క ఉందా? వెరీ గుడ్। ఇప్పుడు నాన్ వెజ్ బంద్ చేయాలా, గుడ్ డాట్ వెజ్ బైట్ తినాలా? మల్లేశం ఎట్లా ఉంది? చాలా బాగుంది సార్। ఇప్పుడు మటన్ తింటావా? మటన్ తింటి దొడ్డు అయిపోయినావు। రేపు మళ్ళీ వచ్చి వెజ్ బైటే తినాలా? సూపర్। సేమ్ మటన్ కదా, మటన్లు బంద్ చేయాలా? ఇగో మన గ్రేట్ లీడర్ కృష్ణ సార్। ఎట్లా ఉంది కృష్ణ గారు? సూపర్ సార్, వెజ్ బైట్ బాగుందా? ఎక్సలెంట్। భాస్కర్ రెడ్డి చేసిండు, వాళ్ళ మేడంకి లొల్లి తగ్గింది। ఎట్లా ఉంది బేటా? సూపర్ ఉంది సార్। ఇట్లా ఇప్పుడు గంగాధరలో వెజ్ బైట్ ప్రోగ్రామ్ ఉంది। ఇంటింటికి పోవాలా, వెజ్ బైట్ తినిపించాలా, టికెట్లు ఇవ్వాలా, ఫోటోలు తీసి ఇవ్వాలా। మీరు 200-300 మంది కూర్చోపెడితేనే మీకు గంగాధర ఇచ్చింది మీకు బెనిఫిట్ అవుతుంది, లేకపోతే మీ ఇష్టం। ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్।